ఏంటి రాధా అంత దిగాలుగా కూర్చున్నావు? నువ్వు సీరియస్ ఆర్టిస్ట్వి కాదు, కామెడీ ఆర్టిస్ట్వి. చావింట్లో నవ్వితే ఎంత దరిద్రంగా ఉంటుందో నవ్వించాల్సిన నువ్వు మొహం మార్చుకుంటే అంత చండాలంగా ఉంటుంది. నీకేంటి మణి, అక్క నాట్యానికి నట్టువాంగం వాయించుకుంటే నీ జీవితం గడిచిపోతుంది, కానీ నా జీవితానికి మొగుడు కావాలి. నీ బాధ నాకు తెలుసు రాధా. తాళం ఉండి తాళం చెవి లేకపోతే ఎంత కష్టమో, యవ్వనం ఉండి మొగుడు లేకపోతే అంత కష్టం. పోలిక చండాలంగా ఉంది. నిజాలెప్పుడు అలాగే ఉంటాయి. గోపికి నాకు పెళ్ళయ్యే మార్గం చూడమని. నీ పెళ్లి కావాలంటే ముందు శారద పెళ్లి కావాలి. మా అక్క పెళ్లి ఆ సల్మాన్ ఖాన్ పెళ్లి జరిగినట్టే, ఇక లాభం లేదు. టైం చూసి జెండా లేపేస్తా. అప్పుడు మీ అక్క ముందు నాకు విషయం పెట్టి తర్వాత తను ఏమువో మింగుతుంది. మరెలా మణి? చూద్దాం చూద్దాం, అవకాశం రాకుండా పోతుందా? హలో, అమ్మా శారదా. నేను శారద కాదండి, రాధని. ఓ బాగున్నావా రాధా? నేనమ్మా మీ బాబాయిని. ఎవరే రాధా ఫోను? సుందరం బాబాయ్ అక్క. అవునా, నేను లేనని చెప్పు. అలాగే అక్క. బాబాయ్ అక్క లేనని చెప్పమని చెప్పింది. చెప్పేసానక్క. హలో, చెప్పండి బాబాయ్, ఏంటి విశేషాలు? ఏం చెప్పమంటావమ్మా, అమెరికా అధ్యక్షుడు ఒబామాకి పదవీ కాలం దగ్గరకు వచ్చిందట. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియాలో ఒక రోజుంటే విదేశాల్లో 100 రోజులు ఉంటున్నాడట. అది నాకెందుకు చెప్తున్నారు బాబాయ్? నువ్వే కదమ్మా విశేషాలేమిటి అని అడిగావు. జోకులు జోకులు భలే వేస్తారు బాబాయ్ మీరు. జోకులేస్తుంది నువ్వా నేనా అమ్మా? అది కాదు బాబాయ్. ఏది కాదు, నేను మీ పిన్ని అక్కడికి వస్తున్నాం. ఎందుకు? బాబాయ్ వస్తున్నాయంటే ఎప్పుడు అని అడగాలి గాని ఎందుకు అని అడుగుతున్నావేంటి? అదే ఎప్పుడు అని చెప్పాక ఈ రోజే. ఈ అమ్మ కడుపు బంగారం కాదు. ఏమే బట్టలు దద్దు, బయలుదేరదాం. కొంప మునిగింది మని. మన కొంప హైట్ లోనే ఉంది కదా, తొందరగా మునగదే. ఈ టైంలో జోకులు వేసావంటే నిన్ను బావిలో ముంచుతా. ఆయన వస్తే నీకేంటక్క ప్రాబ్లం? ప్రాబ్లమేనే. వచ్చి రాగానే పెళ్లి గురించి అడుగుతాడు, లేదంటే తనే ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటాడు. అవునా? అవునా ఏంటి? పోయినసారి వచ్చినప్పుడు ఏదోలా మేనేజ్ చేసి పంపించాను. ఈసారి పెళ్లి చేసి గాని వెళ్ళడు. పోనీ చేసుకోరాదు? నార్మల్. నాకు పెళ్లి వద్దు, పెట్టకులు వద్దు. ఇదే మాట మీ బాబాయ్తో చెప్పు. అమ్మో, చంపేస్తాడు. మరేం చేస్తావు? పోనీ నీకు పెళ్ళైపోయిందని చెప్పు. అప్పుడు నీ మొగుడేడి అంటాడు. ఏం చెప్పాలి? నేను ఐడియా చెప్తాను, నాకేమిస్తావు? నా నాట్యానికి జీవితాంతం నట్టు వంగం కొట్టే అవకాశం నీకే ఇస్తాను. నీకు ఐడియా ఇస్తే నన్ను నటువాంగం వాయించుకోమంటావా? నేను చెప్పను పో. అబ్బా, నీకేది కావాలంటే అది ఇస్తాను. ముందు ఈ గండం నుంచి బయటపడే మార్గం చెప్పమని. నీకు అద్దె మొగుడు కావాలి. అద్దె మొగుడా? అవును, మీ బాబాయ్ వాళ్ళు వెళ్లేంత వరకు వాడిని ఉంచుకో. మణి పోనీ వాడుకో. అబ్బా, ఆ బోగి బో ఏదో ఒకటి చెయ్యి. సరే, ఇంతకీ అద్దె మొగుడు ఎవరు? నేను చూపిస్తాను, రా. పట్టుకో. ఏంటి మణి, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అద్దె మొగుడు కావాలన్నావు కదా. ఎవరు? ఇంకెవరు, మన పెళ్లి గాని ప్రసాద్. ఛీ, వాణ్ణి నా మొగుడుగా యాక్ట్ చేయమన్నాలా? దానికంటే ఉరేసుకోవడం నయ్యం. అయితే పద. మీ బాబాయ్ ఎవరో వెధవని తెచ్చి కట్టబెడతాడు, అప్పుడు నీకు కష్టం లేకుండా వాడేస్తాడు ఊరి. పద. అది కాదు మణి. ఏది కాదు? అవసరమైనప్పుడు శత్రువును కూడా కలుపుకోవాలి. పద రాని. మా అన్నయ్య ఏమో పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. ఈ బాధలన్నీ నాకు ఎప్పుడు తప్పుతాయో ఏమిటో. ప్రసాద్, మీరేంటి ఇలా వచ్చారు? నీకోసం కాదులే, ప్రసాద్ కోసం. ప్రసాద్, ప్రసాద్. అరే గోపి. అయ్యో అయ్యో అయ్యో. ప్రసాద్, మూసుకోవాల్సింది కళ్ళు కాదు, కింద టవలు. చెప్పండి చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అందుకే బ్రహ్మచారుల ఇంట్లోకి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అన్నారు. మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? అసలు ఎందుకు వచ్చారు చెప్పండి. నీ సాయం కావాలి ప్రసాదు. ఏంటి, మా అన్నయ్య సాయం కావాలా? ప్రసాదు, ఎంతైనా మనం ఇరుగు పొరుగు వాళ్ళం, ఒకరికొకరం సాయం చేసుకోవాలా వద్దా? ఇంతకీ మీకు ఏ సాయం కావాలో చెప్పండి. నాకు కాదు, శారదకి. శారదకా? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పండి. నువ్వు మా శారదకి మొగుడుగా యాక్ట్ చేయాలి. ఏంటి, నేను మొగ్గుడిగా యాక్ట్ చేయాలా? తమాషాగా ఉందా? ఊరికే ఏం వద్దులే, గంటకి 100 ఇస్తాను. గంటకి 100 అంట. ఎన్ని 100 ఇచ్చినా సరే ఈ ప్రసాద్ ఒక్కడా
నేను చెప్పానా ఇది జరిగే పని కాదని? వెళ్దాం పదా. నువ్వు ఆగు శారదా, ఆగు. ప్రసాదు చాలా అవసరం. వీళ్ళ బాబాయి పిన్ని వస్తున్నారు. వాళ్ళెళ్ళేంత వరకు నటిస్తే చాలు. సర్లే నటిస్తా. నటించడం ఎందుకండి, పెళ్లి చేసుకుంటే పోడా? రేయ్, నువ్వు ఆపు. నేను యాక్ట్ చేయాలంటే నాదొక కండిషన్. ఏంటది? నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి. ఏంటి? పాత ఎపిసోడ్ మర్చిపోయావా? కథ మారొచ్చు గాని క్యారెక్టర్లు మారు. అదే ప్లస్, నా ప్లస్. కాళ్ళు పట్టుకో, సాయం అందుకో. చిచి, నాకు తెలుసు నువ్వు ఇలాంటి మెలికేదో పెడతావని. చచ్చిన ఆ పని చేయను. హ, అయితే నేను చచ్చిన యాక్ట్ చేయను. ఏమైందక్క? గాడిద గుడ్డయింది. నేను చెప్తూనే ఉన్నాను ఆ ప్రసాద్ గాడు నాకు సాయం చేయడు, అవకాశంగా తీసుకుని ఏడిపిస్తాడు అని. ఏమైంది ఇప్పుడు? ఇంకా ఏం కావాలి? నేను వెళ్ళి వాడు కాలు పట్టుకోవాలా? కాళ్ళు పట్టుకోమన్నాడా? అంతే కదా, పట్టుకుంటే సరిపోయేదిగా. ఆ గాడిద కాళ్ళు నేను పట్టుకోవాలా? అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే కాళ్ళు పట్టుకున్నాడు. ఆ ప్రతి వాళ్ళకి ఆయన ఒకడు దొరికాడు పురాణాల్లో. నాకు పెళ్ళయిందని గోపికి చెప్పి యాక్ట్ చేయడానికి తీసుకురానా? ఇదేదో బాగుంది శారదా. ఏంటే, ఛాన్స్ దొరికింది కదా అని చిన్నగా వాడితో సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? నువ్వెలాగూ ప్రసాద్ కాళ్ళు పట్టుకోవు, ఏది పట్టుకోకుండా గోపి వస్తానంటే ఒప్పుకోవు. అదే నీ ఇష్టము. అసలెవరు రావాల్సిన పని లేదు, ఎవరు నటించాల్సిన పని లేదు. మరి మీ పిన్ని బాబాయ్ సంగతి ఏం చేస్తావు? అదే అర్థం కావట్లేదు. అందుకే చెప్తున్నాను, నా మాట విని ఆ ప్రసాద్ కాళ్ళు పట్టుకోక. అవును శారదా, వాళ్ళంటి మంచోడు అమాయకుడు నీకెక్కడా దొరకడు. నోట్లో వేలు పెట్టే కొరకాలా చీకాలా అని అడిగే రకం. వాడే రకమైన నేను మాత్రం ఒప్పుకోను. ఇది అదో రకం. ఏంటి? అదే రేపేం చేస్తావా అని. ఏదో ఒకటి చేస్తానులే. బాబాయ్ ఎవరినో తెచ్చి పెళ్లి చేస్తాడు కదక్క. తెలియని వెదవ కంటే తెలిసిన వెదవైతే బెటర్ కదా, ఏమంటావు? నువ్వు నోర్మి. బాబాయ్ని పిన్నిని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. రాధా, మంచి ఛాన్స్ మిస్ అయిందే. ఎలాగైనా మీ అక్కకి ఆ ప్రసాద్కి మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుతుందేమో అని అనుకున్నాను. వీళ్ళ మధ్య ఏది వర్కౌట్ అయ్యేలా లేదు. ఏం జరుగుతుందో ఏమో. ఎంతరా అబ్బాయి? 500 ఇవ్వండి. 500? ఎందుకు? టాక్సీ ఎక్కినందుకు. రేయ్, గుంటూరు నుంచి రైల్లో ఇక్కడికి వచ్చినందుకు 200. స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు 500. అది రైలు, ఇది టాక్సీ. రేయ్, నీ క్యాబ్ కి 4 చక్రాలుంటాయి, రైలుకి ఎన్నో చక్రాలుంటాయి. మహా అయితే నీది లక్షల్లో ఉంటుంది, అది కోట్లలో ఉంటుంది. అయినా ఇచ్చేకిస్తే 100 రూపాయలు ఇస్తా. ఇష్టమైతే తీసుకోలేకపోతే పో. అబ్బా ఇచ్చేయండి. ఈ బాబుగాడి మూల్యం కాదు పొయ్యేది నా సొమ్ము. ఏమైంది బాబాయ్? చూడమ్మా, ఇది 500 కావాలంటున్నాడు. నేను 100 రూపాయలు ఇస్తా అన్నా. ఇదిగోనమ్మా, గుంటూరులో ట్రైన్ ఎక్కిన కాంచి ఇదే గొడవ. కనిపించిన ప్రతి వాళ్ళని తిడుతున్నాడు. ఇంతకు నువ్వు తీసుకుంటావా లేదా? పొద్దున్నే బల బేరం దొరికిందయ్యా. అయ్యో, పోరా పో. సర్లేండి, లోపలికి రండి బాబాయ్. పదమ్మా, తీసుకోవే. రండి. పద. కర్రూపుకుంటూ రండి. రండి బాబాయ్, కూర్చోండి. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం వెళ్ళిపోతాం అనుకున్నావా ఏంది? రాధా, మీ బాబాయ్కి స్క్రూ బాగా లూజ్ అనుకుంటా. నా చెవులు ఇంకా బాగా టైట్ గా ఉన్నాయి, అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఎవరమ్మాయేమా? బామ్మకి తక్కువ, బామ్మకి ఎక్కువలా ఉంది. ఆవిడ పేరు మణి, నట్టువాంగం వాయిస్తుంది. చూడమ్మా, నేను ఇక్కడ ఉన్నంత కాలం నీ నట్వాంగం ఊపిడి ఆపకపోతే నా వాయింపుడు వేరేగా ఉంటుంది. అమ్మా బూతు. ఇందులో బూతే ఉంది నీ బొంద. నే వాయించేది కర్రతో. ఆ, ఇది ఇంకా బూతులా ఉంది. కర్మ కర్మ. బూతులాగుందా? చూడు శారదా, నీకు మంచి పెళ్లి సంబంధం చూసాం, రేపే వాళ్ళు వస్తున్నారు. అలా చూస్తావేండే, చెప్పు. నాకు గ్యాప్ ఎక్కడిచ్చారండి? ఏంటి అసలు గ్యాపే ఇవ్వడా? దేనికి? మణి, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. బాబాయ్, నాకు పెళ్ళైపోయింది. ఏంటి శారదా అలా చెప్తావు? మీ ఆయన ఎక్కడా అని అడుగుతున్నారు. నీ పెళ్ళైతే నీ మొగుడేడి ఎక్కడున్నాడు పిలు? నేను చెప్పానా, మీ బాబాయ్ గారి కర్రకి ఊపిడెక్కువ, మాటకి తొందర ఎక్కువ. నువ్వాగు. ఆయన లేరు బాబాయ్. మరి పెళ్ళయిందన్నా అప్పుడే పెళ్లి కావటం, విడాకులు తీసుకోవటం కూడా అయిపోయిందా? నువ్వే అతను వదిలేసావా, లేకపోతే అతనే ఎవరినన్నా తోడుకో? వామ్మో, తొందరగా ఏదో ఒకటి చెప్పు శారదా, లేకపోతే ఇంకేమంటారో అర్థం కావట్లేదు. ఆ స్పీడ్ చూస్తుంటే భయంగా ఉంది. చెప్పు.
ఆయన క్యాంప్కి వెళ్ళారు. ఓ వారంలో వచ్చేస్తారు. అట్టాగా వారం రోజుల తర్వాతే పెడతాంలే. లేవే వెళదాం పద, బ్యాగులు తీసుకొని సావు. బ్యాగ్ తీసుకొని రా అమ్మా. అమ్మో శారదా, నెల రోజులని చెప్పాల్సింది. అప్పుడు 30 రోజులు ఉంటారక్క. మణి, నువ్వు మొదలు పెట్టు. ఏం మొదలు పెట్టాలి? మా బాబాయ్కి నిన్న నాట్యం చూపించాలి. తాళం వేయి. అలాగే. తై తై తక్క తై 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 ఆపమ్మా. తక్క తై. నీ తై తై ఆపు. చూడు శారదా, నువ్వు చూపించాల్సింది నీ నాట్యం కాదు, నీ మొగుణ్ణి. వెంటనే ఫోన్ చేసి ఉన్నవాడిని ఉన్నట్టుగా రమ్మను. ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తారు? రాలేరు కదక్క. వచ్చే దాని మొగుడా నీ మొగుడా? దాన్ని అడుగుతుంటే నువ్వేంది తెగ బాధపడిపోతున్నా? శారదా, దొరికిపోయావు. ఇంకా చూస్తావేంట? మా ఫోన్ చెయ్యి. ఆయన ఫోన్ కలవదు బాబాయ్. ఏ ఎందుకని? ఎందుకంటే అక్కడ సిగ్నల్ దొరకదు. నీ సిగ్నల్స్ నాకు అర్థమైని నీ నట్వాంగం తెలివితేటలు ఆపు. ముందు ఫోన్ చేస్తావా లేదా? అవసరం లేదు మావయ్య గారు, నేనే వచ్చేసా. నువ్వెందుకు వచ్చావు? అదేంటి శారదా, మీరు ఎప్పుడొచ్చారని అడగాల్సింది పోయి ఎందుకు వచ్చారని అడుగుతున్నావు? కంగారులో డైలాగ్ మర్చిపోయావా? డైలాగ్ ఏంటి బాబు? అదే అదే అదే, మా ఆవిడికి ప్రతిదీ రాసిస్తే గాని చెప్పలేదు. అంతేగా శారదా? మీ ఆవిడ అంటే మీరేమో అల్లుడు గారు. అల్లుడు గారు నేను కాదు, మోహన్ బాబు. నేను ప్రసాద్ని, పెళ్లి కాని ప్రసాద్ని. పెళ్లిగాని ప్రసాద్ బా? అదేమిటయ్యా? అది పెళ్లి కాక ముందు. మరి ఇప్పుడు అద్దె మొగుడిని. గంటకు 1000. అద్దెకు మొగుడా? గంటకు 1000? ఆ, చూడండి, మీ సినిమా టైటిల్స్ అన్ని మా బాబాయ్ గారికి చెప్తే ఆయనకేం అర్థం అవుతాయి? సినిమా టైటిల్స్ ఏంటమ్మా? ఇంతకీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు? వాయిస్తూ ఉంటాను. ఫిడే. ఎవరికి? ఎవరు పిలిస్తే వాళ్ళకి. నాకు వాళ్ళు వీళ్ళు అని తేడా ఉండదు. పిలవడమే లేటు. ఎడాపెడా వాయించేస్తూ ఉంటాను. అబ్బా ఆపవయ్యా, కడుపులో అదో రకం ఉంది. ఒకసారి చేతులు తీసి వినండి, అది ఏ రకమో మీకే తెలుస్తుంది. ఏమండి, మీరు కామెడీ ఆపండి, అవతల కడుపులో తిప్పుతుంది. ఎవరికి? నీకా? పెళ్ళైన 2 నెలలకే 3వ నెల. ఏమిటి? అదే పెళ్ళైన 3 నెలలకే 2వ నెల అని. అదే లేదు, మీరు కామెడీ లాపి వాళ్ళకి దండం పెడదాం రండి. సరిపదా. కలకాలం హాయిగా ఒత్తిడు నాయన. హలో, మరి నా కాళ్ళకి దండం పెట్టవా? పెట్టకపోతే చెప్పేస్తాను. ఏం చెప్తావు బాబు? అదే బాబాయ్, నా మీద కంప్లైంట్ చెప్తాడంట. మీ అల్లుడు గారికి చమత్కారాలు బాగా ఎక్కువ. అవును, నాకు చమత్కారాలు ఎక్కువ, మీ అమ్మాయికి వెటకారాలు ఎక్కువ. వారం రోజుల వరకు రావని చెప్పింది. మీరు వచ్చేసరిగా ఆపుకోలేక వచ్చేసాను. ఏం ఆపుకోలేక? అదే అభిమానం. అభిమానం ఏంటో లోపు చూపిస్తాను రండి. పగల కూడా బాగోదేమో. ఇక్కడైతే బాగుంది చెప్పు. అదేమిటి అలా? ఇప్పుడు వస్తానే. అబ్బో, హలో, ఏంటి దాస్తున్నావు? మొగుడన్న మర్యాద లేదా? ఏయ్, ఆ? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అసలు నిన్నెవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చావు? హలో, నువ్వే కదా భర్తగా నటించమని అడిగావు. అప్పుడు రానని ఫోర్స్ కొట్టావు కదా. ఇప్పుడు పోజు కొడతా. మీ బాబాయికి నేనే మొగుడిని పరిచయం చేసుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఎక్స్ట్రాల్ చేసావు అనుకో, ఆయన దగ్గరికి వెళ్ళి నేను నీ మొగుడిని కాదని చెప్పేస్తా. చెప్పనా? ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడు నిన్ను నేను బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు. ఇదిగో చూడు, మర్యాదగా నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగావా, నీ బాబాయ్ ముందు బుద్ధిగా నటిస్తాను, లేదంటే పిచ్చి పిచ్చిగా నటిస్తాను. దాంతో మ్యాటర్ మొత్తం ఆయనకి తెలిసిపోతుంది, గుండె చచ్చిపోతాడు. ఏమిటి లోపల పిల్లల శబ్దం తప్ప ఏమీ వినపడటం లేదు. ఊరికెళ్ళి చాలా రోజులైంది కదండి, బాగా గ్యాప్ వచ్చినట్టుంది కాబోలు. దేనికి? అదే కచేరీకి అల్లుడు గారు పిడేలు వాయిస్తుంటే అమ్మాయి గారు నాట్యం చేస్తుంటారు. అదే జరుగుతున్నట్టుంది లోపల. అసలు నువ్వు మామూలుగానే మాట్లాడుతున్నావా? ఏ నీకు తప్పుగా అర్థమైందా? మర్యాదగా చెప్తున్నాను, నా కాళ్ళు పట్టుకో, నిన్ను సేవ్ చేస్తాను, లేదంటే షేక్ చేస్తాను. జాగ్రత్త. క్షమించండి మావయ్య గారు, ఇక మీరు మీ అమ్మాయితో మాట్లాడుకోండి, నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. ఏమండి, అమ్మాయి అల్లుడు సంగీత నాట్యంలో బాగా కలిసిపోయారండి. అవునమ్మా, వాళ్ళ అన్యోన్యం చూడలేక రోజు మేము కళ్ళు మూసుకుంటాం. పోనీలేమ్మా,
మాకు చెప్పకుండా చేసుకున్నా మంచి అబ్బాయిని చేసుకున్నావు. అల్లుడు మంచి విద్వాంసుడిలాగా ఉన్నాడు. అవునండి, నిద్రలో కూడా పిడే వదిలిపెట్టడు. నువ్వు మాట్లాడబాక నాకు అదొక రకం ఉంది. పర్లే. అయ్యో కర్మ. ఒరేయ్ ప్రసాదు, చూడు బాబు, నువ్వు పిడేలు వాయించడం కాకుండా ఇంకేం చేస్తుంటావు? బిజినెస్ ఉన్నాయి బాబాయ్, ఇది కేవలం హాబీ మాత్రమే. అవునవును, శారద ఏం చెప్తే అదే. వడ్డించదేంటి? అదేమిటమ్మా, అబ్బాయి కంచంలో ఏం వడ్డించలేదు? ఇవాళ శనివారం కదా, ఆయన ఉపవాసం. నేను ఉపవాసం మానేశాను శారదా. మావి గారు వచ్చిన ఆనందంలో ఉపవాసాన్ని క్యాన్సిల్ చేస్తా. నాకు పెట్టు. సరే వడ్డిస్తాను, కానీ దేవుడికిచ్చిన మాట ఎవరి కోసం అయితే మాట తప్పుతారో వాళ్ళకి ప్రమాదం. మీరు పర్లేదంటే వడ్డించేస్తాను బాబాయ్. పాపమ్మా, వద్దులే అమ్మా. నువ్వు తిండి తింటే నేను పోతానేమో బాబు. వద్దులే అమ్మా, మానే బాబు. అయితే నేను మా ఇంటికి పోతాను. ఎక్కడికి వెళ్తారు? ఒక్కసారి కమిట్ అయితే అంతే, బయటికి వెళ్ళటాలు ఉండవు. నాకు ఆకలేస్తుంది. పాపం, మరీ ఏం తినకపోతే ఎలా శారదా? ఏదో కొంచెం పాలు మజ్జిగ ఇవ్వమ్మా. ఆయన కోసం స్పెషల్ జ్యూస్ చేసి ఉంచాను. అయితే తీసుకురా. తీసుకొస్తా. మణి, ఆ. వెళ్ళు తీసుకురా. ఏం చూసేది? కాకరకాయ జ్యూస్ మీకోసమే. ఇందులో మెంతుల పొడి కలిపి మరీ తెచ్చింది మణి. నాకొద్దు, నేను పోతాను. వచ్చాక ఎక్కడికి వెళ్తారు? తాగండి. తాగు బాబు, అసలే ఉపవాసం. తాగు బాబు, తాగు 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 బాబు. ఎలా ఉంది? బాగుందా? నా చేత కాకరకాయ జ్యూస్ తాగిస్తావా? నీ పని చెప్తా. అత్తయ్య గారు, మావి గారు ఈ వయసులో కూడా గుండ్రా ఎలా ఉన్నానంటే దానికి కారణం ఏంటి? ఎందుకు లేవు బాబు, ఇది శ్రావణ మాసం కదా, వరలక్ష్మి వ్రతం ఉంది. వెరీ గుడ్. మీ కూతురు చేత ఆ వ్రతం చేయించి నా కాలు పెట్టించండి. నేను చేయను. నువ్వు చేయకపోవడం వల్లే మొన్న నా కాలు విరిగింది. అంతకు ముందు ఈ యాక్సిడెంట్ అయ్యి నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అమ్మో, అయితే వ్రతం చేయమ్మా, మంచిది. అవునమ్మా, నువ్వు మీ పిన్ని గారు వ్రతం చేయండి. వచ్చే శారద, అయిపోయావే. నీ చేత కాళ్ళు పట్టించుకున్నాక అప్పుడు నీ గురించి మొత్తం చెప్తా. నన్ను పట్టుకొని జ్యూస్ తాగిస్తావా? నేను వచ్చిందే నీ చేత కాళ్ళు పట్టించుకోవడానికే. అయిపోయావు. మాయ గారు, ఇప్పుడు ముత్తైదువులకు వాయినం ఇచ్చి రాగానే నెక్స్ట్ ప్రోగ్రామ్ మొగుడి కాళ్ళకి దండం పెట్టడమే కదండి? అవును బాబు. అబ్బా, ఈ వ్రతాలు పూజలు ఎవడు కనిపెట్టాడో గానీ వాడికి చేతెత్తి దండం పెట్టాలి. ఏమంటారండి? ఎందుకు? ఎందుకేంటండి? పూజ చేసి భర్త కాళ్ళకి దండం పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. నీ వాలకం చూస్తుంటే రోజు మా అమ్మాయి దండం తప్ప దండం పెడుతున్నట్లేదే. అవును, అందుకే ఈ రోజు మీ సమక్షంలో నా కాళ్ళకి దండం పెట్టించుకొని ఆ తర్వాత మీరు ఊహించలేని గొప్ప నిజాన్ని మీకు చెప్తాను. ఏమిటది? చూస్తారుగా. అదిగదిగదిగదిగా వచ్చారుగా. రండి. అత్తయ్య గారు, అందరికి వాయినాలు ఇవ్వడం అయిపోయిందా? అయిపోయింది బాబు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? భర్త కాళ్ళకి దండం పెట్టడం. ఏమండి, ముందు నన్ను దీవించండి. దీర్ఘ సుమంగళి బాబా. నువ్వు రాశారా? దీవిస్తాను. తప్పదు శారదా, వాడు కోతి అని తెలిసి కెలికావు. అసలే కోతి, ఆ పైన పిచ్చెక్కి కళ్ళు తాగింది. ఇక చూడు ఎలా ఆడతాడో. తప్పదు శారదా, మీ బాబాయ్ కూడా ఉన్నాడు. వెళ్ళు వెళ్ళు. అబ్బో. ఏమైందమ్మా? ఏమైంది? నొప్పి కాడికే కదా, చేతులు కాదుగా. పెట్టి. అది కాళ్ళు ఎప్పుడు బాధపడుతుంటే ముందు పట్టు లోపల చేసుకో. అమ్మో, ఆవిడ నేను ఎత్తడమా? నా నడుము పట్టేస్తుంది. తల వచ్చే వేయండి. సరే పట్టు. మెల్లగా. కావాలా? ఏమిటి బాబు ఇలా వచ్చావు? అక్కడే ఉంటే నాకు నొప్పి పెరిగేలా ఉంది. నేను వెళ్తున్నాను. ఎక్కడికి బాబు? నేను క్యాంప్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? అమ్మాయి ఎలా ఉంటేను, నీతో చాలా పనుందిరా. నాతోనా? నాతో పనండి. నేను చెప్తాగా, ముందు కూర్చో. అమ్మా రాధా, అది తీసుకురా.
ఇదిగోండి బాబు గారు. ఇదెందుకు? అమ్మాయి గారికి మర్దం చేయటానికి బాబు. ఓ! ఏంటి నేనా? నువ్వే చెయ్యాలి. అయినా భార్య సేవ చేస్తే పుణ్యమయ్యా. మా ఆవిడికి ఎన్నోసార్లు చేశా మర్దన. ఆ? మీరేదైనా చేసుకోండి, నేను మాత్రం చేయను. ఏ ఏమంటే నేను అసలు తన మొగుడే కాదు. అలా అంటే వదిలేస్తా అనుకున్నావా? మర్యాదగా వెళ్ళి మర్దం చేయి, లేకపోతే అల్లుడు అని కూడా చూడకుండా నీకు నేను మర్దం చేస్తా. వెళ్ళా.